అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 26 నవంబర్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో నికే 2% ప్లస్, హాంకాంగ్ 0.5% ప్లస్, షాంఘై కూడా దాదాపు 1/4% మేర లాభాలతో కొనసాగుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక పటిష్టత మనకు కనిపించింది. డౌ జోన్స్ 1.5%, S&P 500 1% అండ్ నాస్డాక్ కూడా 0.5% పైగానే లాభాలతో నిన్న క్లోజ్ అవడం ఒక మేజర్ అప్డేట్గా చూడవచ్చు. ఎందుకంటే స్టిల్ ఇంకా మార్కెట్స్ యుఎస్లో వడ్డీ రేట్ల తగ్గింపు మీద హై ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నారు. అది మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది. గోల్డ్ $4,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాదాపు 2-3 వారాల గరిష్ట స్థాయి దగ్గర మళ్ళీ గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. లోయర్ లెవెల్స్ నుంచి, తాజా లోయర్ లెవెల్స్ నుంచి దాదాపు $200 దాకా గోల్డ్లో జంప్ అయితే కనిపించింది. సిల్వర్ కూడా $50 పైనే ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $62 ప్లస్ దగ్గర ట్రేడ్ కావటం. ఆస్ట్రేలియా కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ యాక్సెలరేట్స్ టు 3.8% ఇన్ అక్టోబర్, ఓవర్ షూటింగ్ ఎస్టిమేట్స్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అంశాలు. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే భారతీ ఎయిర్టెల్లో ఇవాళ ఒక లార్జ్ బ్లాక్ డీల్ జరగబోతోంది. కీ ప్రమోటర్ ఎంటిటీ ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దాదాపు 3.43 కోట్ల షేర్లను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించబోతోంది. ఓవరాల్గా కంపెనీ ఈక్విటీలో 6% పైగా ఈక్విటీ వాళ్ళ చేతులు మారబోతోంది. 7,195 crore ఆల్మోస్ట్ చేతులు మారబోతుంది ఇవాళ. సో ఇవాళ స్టాక్లో హ్యూజ్ వాల్యూమ్స్ మనకు యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నిన్న ఒక కొత్త మిడ్ సైజ్డ్ ఎస్యూవీని లాంచ్ చేసింది. మారుతి వియాట్రిస్ కానీ ప్లస్ హుండాయితో పోటీ పడేందుకు, హుండాయ్ క్రెటాతో పోటీ పడేందుకు, విక్టోరియస్తో పోటీ పడేందుకు, సుజుకి విక్టోరియస్తో పోటీ పడేందుకు ఒక కొత్త మోడల్ని లాంచ్ చేసింది సియరా ఎస్యూవీ పేరుతో. ఇది మిడ్ సైజ్డ్ ఎస్యూవీ. హుందాయ్తో అలాగే మారుతి సుజుకితో పోటీ పడేందుకు టాటా మోటార్స్ ఈ ప్రయత్నం అయితే చేస్తుంది. యునైటెడ్ బ్రూవరీస్ హైనకెన్ సిల్వర్ పేరుతో లైటర్ అండ్ క్రిస్ప్ ప్రీమియం బీర్ని లాంచ్ చేసింది. హెచ్సిఎల్ టెక్ అనౌన్స్ దట్ ఇట్ హస్ సైన్డ్ ఏ స్ట్రాటజిక్ కొలాబరేషన్ అగ్రిమెంట్ విత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ టు యాక్సెలరేట్ ఇన్నోవేషన్. సో ఇవి అప్డేట్స్. ఇక మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే కొన్ని స్టాక్స్లో యాక్టివిటీ మనకు ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి దాదాపు 835 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వచ్చింది. సో ఇదొక మేజర్ అప్డేట్. 22-23 సంబంధించిన అసెస్మెంట్ ఇయర్లో 835 crores వెనక్కి వచ్చింది. సో జ్యోతి కంపెనీకి 41 crores వర్త్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి వచ్చింది టు సప్లై 11 kV VCB ప్యానల్స్ సంబంధించి. నిట్కో టైల్స్ 58 కోట్ల రూపాయల మేర రియల్ ఎస్టేట్ విభాగం నుంచి వచ్చినట్టు వెల్లడించింది. అలాగే లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ ప్రెస్టేజ్ అండ్ లోధాకు సంబంధించి లోధా దగ్గర నుంచి దాదాపు 280 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు నిట్కో ఇప్పటికే వెల్లడించింది. జయంత్ ఇన్ఫ్రాటెక్కి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ నుంచి 162 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. అలాగే యునైటెడ్ బ్రివరీస్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రీమియర్ బీర్ హైనకెన్ సిల్వర్ పేరుతో న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. 155 to 305 రూపీస్ ప్రైస్ రేంజ్ ఇది. ఎన్సీసీకి గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణం అలాగే ఎక్స్పాన్షన్ సంబంధించి 2063 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ అలాగే వాళ్ళ ప్రాజెక్ట్ దక్కినట్టు కంపెనీ వెల్లడించింది. వారి ఎనర్జీలో ఐటీ డిపార్ట్మెంట్ సోదాలు ముగిశాయి అని చెప్పి వారి ఎనర్జీస్ యాజమాన్యం వెల్లడించింది. బట్ దాని తర్వాత అవుట్కమ్ ఏంటి అనేది ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. జెన్టెక్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి టు సప్లై ట్యాంక్ క్రూ గన్నరీ ట్రైనింగ్ సిమ్యులేటర్స్ని ఇచ్చేందుకు 108 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ జెన్ టెక్నాలజీస్కి అయితే వచ్చాయి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియన్ రిఫైనర్స్ క్యాలిక్యులేషన్ స్టేబుల్ మైనస్ రష్యన్ ఆయిల్, లో గ్లోబల్ ప్రైస్, హై మాస్కో డిస్కౌంట్ మేకప్ ఫర్ వాల్యూమ్ లాస్. ఇక్కడ అంతకుముందు ప్రీ శాంక్షన్స్ ముందు వరకు మనకు $2 డిస్కౌంట్ ఇచ్చేది. దీని తర్వాత $5 డిస్కౌంట్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ అయితే మనకి ఇస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఇండియన్ ఆయిల్ రిఫైనర్స్ ఏవి శాంక్షన్స్ నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడాన్ని దాదాపుగా తగ్గించి వేసాయన్నట్టుగా కూడా మనం గత కొద్ది రోజు మాట్లాడుతూనే ఉన్నాం. ఎలక్ట్రానిక్స్ ఇంక్స్ జేవీ వెయిట్ అట్ చైనా గెట్స్ లాంగర్. టెక్ టైఅప్స్ ఫేస్ డిలేస్ ఆన్ పెండింగ్ నాడ్. సో ఎంత మనం చైనాతో సత్సంబంధాలు పెట్టుకోవాలని మనము వాళ్ళు పైన అనుకుంటున్నప్పటికీ కూడా అండర్ కరెంట్ ఇంకా లోపల ఆ ఇష్యూస్ అయితే ఉన్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో ఒక అమ్మాయి పాస్పోర్ట్ని అక్కడ సీజ్ చేయడం, షాంఘైలో చాలా సేపు ఆమె నిర్బంధించడము, అరుణాచల్ ప్రదేశ్ అంటే అది తమ ఆధీనంలో ఉందని చెప్పడం లాంటివన్నీ కూడా స్టిల్ ఇంకా చైనా మనకి ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. బేబీ మెమోరియల్ ఫ్రంట్ రన్నర్ ఫర్ స్టార్ హాస్పిటల్స్ ఫోర్టీస్ ఆల్సో ఇన్ హైదరాబాద్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్ని కొనుగోలు చేయడానికి కేకేఆర్
బ్యాక్ చేస్తున్న బేబీ మెమోరియల్ అన్న హాస్పిటల్ ట్రై చేస్తుంది. ఇప్పటికే ఫోర్టీస్ ట్రై చేస్తుంది. దీనికి తోడు గతంలో అపోలో హాస్పిటల్స్ ట్రై చేసినప్పటికీ కూడా, అపోలో అండ్ మణిపాల్ హాస్పిటల్స్ ట్రై చేసినప్పటికీ కూడా పెద్దగా అది వర్కౌట్ అవ్వలేదు. స్టార్ హాస్పిటల్స్ని కార్డియాలజిస్ట్ మన్నెం గోపీచంద్ గారు, అలాగే ఆయన పద్మశ్రీ రెసిపియంట్ కూడా నాగార్జున పొనుగంటి, రమేష్ గూడపాటి లాంటి వాళ్ళందరూ కూడా కలిసి ఏర్పాటు చేసిన కంపెనీ. కార్డియాలజీ విభాగంలో చాలా పట్టు ఉన్న కంపెనీ స్టార్ హాస్పిటల్స్ దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయల రెవెన్యూ సాధిస్తూ ఉందన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. బట్ ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏది తెలియకపోయినప్పటికీ, బట్ ఆన్ గ్రౌండ్ అంటే బయట మార్కెట్లో వినిపిస్తుంది దాదాపు 2500 నుంచి 2700 crores ఆఫ్ వాల్యుయేషన్ ఆఫర్ చేసి స్టార్ హాస్పిటల్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఒకటి యుఎస్ బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ కేకేఆర్ ఈ కోజికోడ్కు చెందిన బేబీ మెమోరియల్ హాస్పిటల్ని గతంలో 2500 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ బేబీ మెమోరియల్ హాస్పిటల్స్ ద్వారా స్టార్ హాస్పిటల్స్ని కొనుగోలు చేయడానికి కేకేఆర్ ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్టెల్ ఎస్కలేట్స్ రీటరేట్స్ తేజస్ ఎక్విప్మెంట్ సబ్ స్టాండర్డ్. తేజస్కి అలాగే ఎయిర్టెల్కి మధ్య గత కొద్ది కాలం నుంచి ఉన్న సంగతి తెలుసు. బిఎస్ఎన్ఎల్ చాలా చోట్ల డిప్లాయ్ చేసింది ఈ టవర్స్ని. అయితే ఇవి ఈ లోకల్ కేర్స్ అనేది ఆశించిన స్థాయిలో క్వాలిటీగా లేవు, లేయర్స్ బై లేయర్స్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి తేజస్ నెట్వర్క్స్ చెందిన వాళ్ళ గేర్ ఎక్విప్మెంట్స్ని తప్పుపడుతోంది ఎయిర్టెల్. తన స్టాండ్ని పదే వినిపిస్తూనే ఉంది. అలాగే సునీల్ మిట్టల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. సుదీప్ ఫార్మా ఐపీఓ దాదాపు 94 రెట్లు సబ్స్క్రైబ్ అవ్వగా రీటైల్ పోర్షన్ 15 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ దాదాపు 213 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. అలాగే నాన్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ కూడా దాదాపు 116 రెట్లు సబ్స్క్రైబ్ అవడం అయితే చూసాం. ఇవి అలాగే మోస్ట్ సెక్టార్స్ ట్రేడింగ్ బిలో 5-year PE ఈవెన్ యాజ్ Q2 షోస్ ఎ బౌన్స్. సెకండ్ క్వార్టర్ కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కొన్ని సెక్టార్స్ మాత్రం 5 సంవత్సరాల యావరేజ్ PE కంటే దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఉదాహరణకు మెటల్ తీసుకుంటే 5 సంవత్సరాల యావరేజ్ PE 17.9 ఉంటే కరెంట్ PE దాదాపు 18.1 దగ్గర ఉంది. బ్యాంక్స్ 18.5 ఉంటే అది ఇప్పుడు 16.4 దగ్గర, అంటే 5 సంవత్సరాల యావరేజ్ PEతో పోలిస్తే బిలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆన్ పార్ అనుకోవచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్ 11.3, 11.4 ఇప్పుడు ఉంటే PSU బ్యాంక్స్ 5 సంవత్సరాల యావరేజ్ PE 13.4 ఉంటే అది ఇప్పుడు 8.7 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక FMCG 42.8 5 ఏళ్ళ యావరేజ్ PE అంటే ఇప్పుడు 40.3 దగ్గర, హెల్త్ కేర్ 39 అంటే ఇప్పుడు 37 దగ్గర ట్రేడ్ అవుతుండడం కూడా మనం చూడవచ్చు. అయితే జంపిన్ ఇప్పుడు ఆవేశపడి కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే లేదు. స్పెసిఫిక్ సెక్టార్స్ని బేస్ చేసుకుని ఇచ్చారు. ఇప్పుడు మనం స్పెసిఫిక్ స్టాక్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇండియా సెట్ టు బికమ్ ఏ హబ్ ఫర్ గ్లోబల్ షిప్ బిల్డింగ్ రాజ్నాథ్ గారు చెప్తున్నారు. మ్యారిటైమ్ తో పాటు మ్యారిటైమ్ వ్యవస్థని మరింత పటిష్టం చేయడానికి షిప్ బిల్డింగ్ విషయంలో మరింత దృష్టిని ప్రభుత్వం సారిస్తోంది. గత కొద్ది కాలం నుంచి ఆ సంగతి మనకు తెలుసు. ఇంకా రాబోయే రోజుల్లో షిప్ బిల్డింగ్, ఈ లాజిస్టిక్స్ అనేది మరింతగా పెరగబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ స్టేట్ రన్ ఫర్మ్స్ ట్యాపర్ డెట్ ఫండ్ రైజ్ అండ్ రేట్ కట్ హోప్స్. ఇక్కడ మేజర్గా ప్రైవేట్ బ్యాంక్స్ మరొకసారి FY26లో కూడా క్రెడిట్ గ్రోత్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. వెన్ కంపేర్డ్ విత్ PSU బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ క్రెడిట్ ట్యాపరింగ్ విషయంలో కానీ క్రెడిట్ గ్రోత్ విషయంలో కానీ వెనకబడుతున్నాయి. వాళ్ళకి సోర్స్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ కూడా కొద్దిగా ఖరీదు అవుతుంది. కాబట్టి ఆ వారా PSU బ్యాంక్స్ కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఫస్ట్ పేజ్లో అంశాలు. తర్వాత లుమాక్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. గత 3 నెలల కాలంలోనే స్టాక్ 47% మేర పెరగడం చూసాం. ఓరియంట్ ఎలక్ట్రిక్ 20% మేర పెరిగింది. ఆయుధ బిర్లా క్యాపిటల్ ఆల్ టైమ్ హిట్ చేసి 4.5% మేర పెరిగింది. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వరుస లాభాలకు వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా 4% మేర పెరగడం కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఇన్ఫోసిస్ బైబ్యాక్ దాదాపు సీజ్ 5x టెండరింగ్ ఏ డే బిఫోర్ క్లోజ్. ఒకరోజు క్లోజింగ్ ముందు 5 రెట్ల టెండరింగ్ అయితే వచ్చిందన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాము. టమో ఐస్ 20-25% SUV షేర్ విత్ న్యూ సియారా, ఆల్రెడీ మనం మాట్లాడాం దీని గురించి. యాక్మే సోలార్ 1.5% మేర, జెన్ టెక్నాలజీస్ 1% మేర, గ్లెన్ ఫార్మా కూడా 2.5% మేర నిన్న పెరిగింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.